పరమ గురుమండలిని, ఋషులని, సప్త ఋషుల్ని ఆహ్వానించుకున్నాం. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చైతన్యంతో అనుసంధానం అవుతాం. వారి గురువు గారైన సదానంద యోగి గారు, సదానంద యోగి గారి గురువు గారైన అవతార బాబాజీ గారు, అవతార బాబాజీ గురువు గారైన పరమశివుని చైతన్యంతో అనుసంధానమై ఈరోజు ఈ సత్సంగంలో ఏ మాస్టర్ అయితే ఛానలింగ్ ఇచ్చి ఈ జ్ఞానాన్ని మనకు అందించారో వారిని ఆహ్వానించుకుందాం, వారితో అనుసంధానం అవుదాం, ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వీకరిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు సత్సంగంలో 9 ఫ్రీడమ్స్, నవోవేద స్వేచ్ఛ సౌరభాలు అని తెలుగులో వచ్చింది. నవోవేద స్వేచ్ఛ సౌరభాలు అనే తెలుగు పుస్తకం, ఇంగ్లీష్లో 9 ఫ్రీడమ్స్ అనే పేరుతో ఉంటుంది. ఇది దీనిలో తెలిపిన జ్ఞానము 1960 ఆ ప్రాంతంలో అమెరికాలో ఒక డాక్టర్కి ఛానలింగ్ ద్వారా అందిన సమాచారం, జ్ఞానం. ఇప్పుడు మన భూమి అసెండ్ అవటానికి రెడీగా ఉంది. భూమితో పాటు మనం కూడా ఆ 5th డైమెన్షన్స్కి వెళ్ళాలి అంటే ఏ లక్షణాలు మనకి ఉండాలి, ఏమేమి లక్షణాలు ఉంటే ఆ 5th డైమెన్షన్లోకి మనం కూడా వెళ్ళగలము అనే దాన్ని, ఆ లక్షణాలన్నిటినీ క్రోడీకరిస్తూ మనకి అందించిన జ్ఞానము ఇది 1960 ఆ ప్రాంతంలో ఈ భూమి మీదకి ఛానలింగ్ ద్వారా వచ్చిన జ్ఞానంగా గుర్తిద్దాం. ఓకే, ఇప్పుడు ఈ లక్షణాలు తెలుసుకోబోయే ముందు అసలు మానవుడు ఇంతకుముందు ఏమి చేశాడు, ఎలా ఉన్నాడు? ఇంతకుముందు అంటే ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం కాదు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అసలు మానవుడు అనేవాడు ఎలా బిహేవ్ చేశాడు, ఎలా ఉండేవాడు, ఎలా బిహేవ్ చేశాడు అనేది కొంచెం వెనక్కి వెళ్ళి చెప్పుకుందామండి. ఈ మానవుడు నివసించేది ఇప్పుడు భూమి, కానీ అసలు మొదట్లో భూమి కాదండి. గురు గ్రహానికి, అంగారక గ్రహానికి మన సౌర కుటుంబంలోనే ఇంకొక గ్రహం ఉండేది, దాని పేరు మాధ్వి గ్రహం. మాధ్వి ఇప్పుడు కూడా మనకి ఈ జాతక చక్రాల్లో కొంతమందికి ఆ మాధ్వి గ్రహ ఛాయ అని ఏదో చెప్తా ఉంటారు. మాధ్వి గ్రహం అనే గ్రహానికి ఆ గ్రహం ఉండేది, అది హయ్యర్ డైమెన్షన్లో ఉండేది మాధ్వి గ్రహం అనేది. దాని మీద ఉన్న మానవులు ఎప్పుడూ జ్ఞాన పిపాసతోటి, ఆహారము నీటి అవసరాలు లేకుండా, ఆకలి దప్పులు లేని స్థితిలో ఉండి ఎప్పుడూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆత్మను ఎదుగుదల చేసుకోవాలి అనే ఆకాంక్షతో ఉండే స్థితిలో ఉండేవాళ్ళు. అంత బాగా ఉండేది మానవుడు. అక్కడ అన్ని శక్తులు, మనం ఏదైతే 5th డైమెన్షన్లో ఏ శక్తులు అయితే వస్తాయని అనుకుంటున్నామో, దూరదృష్టి, దూరశ్రవణము, ఇంకా అన్ని ఒకేసారి ఈ 14 తలాల్లో నివసించగలిగిన శక్తి, ఉన్న అన్ని గ్రహాల్లో ఏకకాలంలో ఉనికి చేయగలిగిన శక్తి, మాటే మంత్రంగా, చూపే బ్రహ్మాస్త్రంగా తయారయ్యే స్థితిలో ఉండే ప్రతి మానవుడు అంత స్థితిలో ఉండి చక్కగా ఆత్మ ఉన్నతికి పాటుపడుతున్న దశలో ఆ గ్రహం మీద ఒక ఆధిపత్య పోరు జరిగిందండి. ఎవరు ఈ గ్రహాన్ని పాలించాలి, ఎవరు ద్వారా ఇది ఎవరి కంట్రోల్లో ఈ వర్క్ జరగాలి. అంతకుముందు దానంతటిదే జరుగుతూ ఉండేది, కానీ మానవుడికి స్వార్థం పెరిగి, అంటే మాయ అనుకోండి, అది ఎట్లయినా కానీ స్వార్థం పెరిగి, ఆ స్వార్థంతో
ఈ గ్రహాన్ని ఎవరు పరిపాలించాలి, దీని ఆధిపత్యం మనకే ఉండాలి, మనకే ఉండాలి, మనకే ఉండాలని ఎవరి కాళ్ళు చేసుకొని కొన్ని గ్రూపులుగా పడి తీవ్రమైన యుద్ధాలు చేయటం జరిగింది. మాంద్వి గ్రహం మీద, భూమి మీద కాదు, అప్పుడు భూమి లేదు, భూమి పుట్టల అప్పటికి. మాంద్వి గ్రహం ఈ సౌరమండలంలో ఎప్పుడు 9 గ్రహాలతోనే ఉండేది. అలాంటిదే భూమి బదులు మాంద్వి గ్రహం అని ఉండేది. ఆ మాంద్వి గ్రహాన్ని చూశారు, అంత అభ్యుదయంగా అంత ఉండి అందరూ మంచి శక్తులతో ఉన్న మానవుడు స్వార్థం బిగినైంది. మెల్లిగా నా ఆధిపత్యంలో ఉండాలి, నా ఆధిపత్యంలో ఉండాలి, ఈ గ్రహ నడకంతా నా ఆధిపత్యంలో ఉండాలని ఎవరికి వారు అనుకొని ఒక నిర్ణయానికి రాలేక యుద్ధాలు జరుపుకోవటం జరిగింది. ఎంత యుద్ధం అంటే అక్కడ ప్రయోగించిన ఆటమిక్ ఎనర్జీ ఫలితంగా ఆ గ్రహం మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి ఈ యొక్క సూర్య కుటుంబం నుంచి విడిపడిపోయి స్పేస్లో అట్ట తిరిగిపోయి అంత స్థితి. దాని మీద ఉన్న మానవుడు అంటే ప్రతి జీవి ఆ యుద్ధంలో అంటే ఆటమిక్ ఎనర్జీ పవర్కి గ్రహమే విచ్ఛిన్నం అయిపోయింది అని అంటే ఒక్క జీవి కూడా మిగలకుండా మొత్తం స్మాష్ అయిపోయిన స్థితి. అందరూ ఇక ఏమి లేదు, నథింగ్, జీవం అనేది లేని స్థితి. ఆ గ్రహం కూడా లేదు, గ్రహం కూడా ముక్కలు ముక్కలు అయిపోయి వెళ్ళిపోయిన స్థితి జరిగిపోయింది. ఎవరు లేదు, గ్రహం అనేది లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న మానవుడు మళ్ళీ కర్మ ప్రకారం మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు గ్రహం లేదు అంటే మనం భూమి ఉంది కాబట్టి భూమి మీదకి వస్తున్నాం పోతున్నాం. ఆ గ్రహమే లేదు ఇప్పుడు. లేకపోతే ఎక్కడ జన్మ తీసుకోవాలి, ఏం చేయాలని ఈ మిగతా 8 గ్రహాల్లో చూశారు. అంగారకుడు, గురు గ్రహాన్ని, శని గ్రహాన్ని, ఇట్లా అన్నింటిని చూశారు. వారికి ఉన్న ఎనర్జీ సిస్టమ్కి ఈ గ్రహాల మీద ఉన్న ఎనర్జీ సిస్టమ్కి బ్యాలెన్స్ కావట్లా. ఎక్కువ తక్కువ లేకపోతే ఉండలేము, ఇక్కడ మనకు సూట్ కాదు అని ఎవరికి వాళ్ళు అనుకొని మరి కర్మ తీరాలి, ఎక్కడోసారి జీవనం రావాలి, మళ్ళీ కర్మ అనుభవించాలి. అందుకని ఒక గ్రహాన్ని సృష్టించుకున్నారండి వాళ్ళే. అంటే హాస్టల్గా ఉండి అప్పటికి జన్మ తీసుకోకముందే ఆ ఆత్మలన్నీ అనుకోండి, లేకపోతే కలిపి ఒక గ్రహాన్ని సృష్టించుకున్నారు. ఆ గ్రహం పేరే భూమాత. ఆ గ్రహం మీద ఇది అంటే వాళ్ళ ఎనర్జీ సిస్టానికి ఎంతైతే అనుకూలంగా అంటే ఏ ఎనర్జీ సిస్టంలో అయితే మనం బ్రతకగలమో అదే ఎనర్జీ సిస్టమ్ని నిర్మించుకొని భూమి అనే గ్రహాన్ని పెట్టుకొని దానిలో జన్మ తీసుకున్నారు. ఇది నేను చెప్తుంది ఏదో 100 ఏళ్ళు 200 ఏళ్ళు కాదండి, లక్షల సంవత్సరాల క్రితం, ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం నుంచి అట్లా మానవుడు జన్మ తీసుకొని ఎదిగిన ప్రథమ నాగరికత భూమి మీద లెమోరియన్ నాగరికత. లెమోరియన్ నాగరికతలో కూడా ఆ మానవీ గ్రహంలో ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అంత శక్తి సామర్థ్యాలతో జన్మ తీసుకున్నారు, అంత శక్తి సామర్థ్యాలు ప్రకటించారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ డిఎన్ఏలో ఉంది. మానవీ గ్రహంలో ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో, ఏ డైమెన్షన్ అయితే ఉందో అంత అదే స్థితిని మెయింటైన్ చేశారు ఇక్కడ కూడా, లెమోరియన్ నాగరికతలో కూడా. షామాన్ నగరాలను ఏర్పాటు చేసుకొని అక్కడ అంతా శక్తివంతంగా బ్రహ్మాండమైన స్థితిలో ఎప్పుడు ఆత్మ అభ్యుదయం కోసమే పాటుపడుతూ ఉండటం జరిగింది. ఈ లెమోరియన్ నాగరికతలో కూడా లెమోరియన్ నాగరికతలో మానవుళ్ళు కూడా 12 అడుగులు అంటే పొట్టివాళ్ళు, 12 నుంచి 16 అడుగులు సైజులో, వెడల్పు 4 అడుగులు 4.5 అడుగులు వెడల్పులో అంత బలిష్టంగా ఉండి
హయ్యర్ డైమెన్షన్లో జీవనం సాగిస్తూ అన్ని శక్తులు కలిగి ఉండి అట్లా ఉన్న సమయంలో లెమోరియన్ నాగరికత బాగా ఉచ్చ దశకు వచ్చిన సమయంలో మళ్ళీ సేమ్ దీన్ని ఆధిపత్యాన్ని మనం ఎవరు తీసుకోవాలి, ఎవరు ఆధిపత్యం ప్రకటించాలి అనే సేమ్ అదే స్వార్థం, సేమ్ అదే. ఏ తప్పు అయితే మాండవి గ్రహం ఏం చేశారు అదే తప్పు మళ్ళీ ఈ లెమోరియన్ నాగరికతగా పేరుబడి భూమి మీద మొదటి మానవుడిగా వచ్చిన మానవులందరూ కూడా అదే తప్పు రిపీట్ చేశారు. మళ్ళీ యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగి లెమోరియన్ నాగరికత మొత్తం స్మాష్ అయిపోయింది. స్మాష్ అయిపోయి ఇక్కడ ఏమైందంటే గ్రహం మిగిలింది. అక్కడ గ్రహం కూడా స్ప్లిట్ అయిపోయింది, మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి స్పేస్లో తిరుగుతుంది. ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ శకలాలు. కానీ లెమోరియన్ నాగరికత వచ్చేసరికి అంత పవర్ అంటిపెట్టలేదేమో మరి. భూగ్రహాన్ని మట్టుకు అట్టిపెట్టారు, భూమి మీద జీవం మట్టుకు లేకుండా పోయింది. మన కృష్ణుడు గాన చెప్తారే యుగాంతం వచ్చినప్పుడు మొత్తం స్మాష్ అయిపోయింది అని, అట్లా ఆ స్మాష్ అయిపోయింది, జీవం లేదు. ఇంకా మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ జన్మ తీసుకోవాలి కర్మ సిద్ధాంతం ప్రకారం. మళ్ళీ కొత్త కర్మల కోసం మళ్ళీ కొత్త జన్మలు తీసుకోవటానికి మళ్ళీ భూమి మీదకి జన్మలు తీసుకోవటానికి రెడీ అయ్యి వచ్చేసారు. వచ్చేసి నా తర్వాత వచ్చిందే అట్లాంటిస్ నాగరికత. అంటే ఫస్ట్ మాండవి గ్రహం మీద మానవుడు, తర్వాత లెమోరియన్ నాగరికత మీద మానవుడు, ఇప్పుడు అట్లాంటిస్ నాగరికతలోకి వచ్చిన తర్వాత అదే శక్తులు మంచి మంచి సంకల్ప మాత్రాన్ని అన్నిటినీ నెరవేర్చుకోవటం, లెవిటేషను, సూక్ష్మ శరీరయానాలు, మళ్ళీ ఏది కావాలంటే అది ఫోకస్ చేయగలగటం, ప్రతిదీ ప్రకృతి నుంచి అనుసంధానం చేసుకునే శక్తి, అంత శక్తులతో అట్లాంటిస్ నాగరికత కూడా డెవలప్ అయింది. ఆ టైంలోనే భూమిని శక్తివంతం చేయటానికి సిరియన్ వాళ్ళ పేర్లు ఓకే, సిరియన్ నక్షత్ర వాసులతో అనుసంధానమై ఇంకా టెక్నాలజీ పరంగా భూమి మీద ఈ కట్టడం పిరమిడ్, ఈజిప్ట్లోని మహా పిరమిడ్ని అప్పుడే కట్టారనేది ఒక మనకి పత్రిజీ గారు చెప్పినది. అంటే ఈ అట్లాంటిస్ నాగరికత వాళ్ళు కూడా అంత శక్తివంతులుగా విశ్వములో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్తో అనుసంధానమై వారి ఆజ్ఞలతో, అంటే వారి యొక్క గైడెన్స్లో ఈ పిరమిడ్ని కట్టడం జరిగింది. అట్లనే ఈ ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో పిరమిడ్ శక్తిని స్థాపించటం జరిగి బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు, అంతా బాగానే ఉందన్న టైంలో మళ్ళీ సేమ్ అదే స్వార్థంతో మళ్ళీ బయలుదేరి మళ్ళీ ఆ సివిలైజేషన్ మొత్తం నాశనం చేసుకున్నారు. అంటే ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం వస్తుందో, లేకపోతే ప్రతిదీ పుట్టటము, పెరగటము, ఉండటము, పెరగటము, తరగటము, వినాశనం అవటం, ఇవన్నీ కామన్గా జరిగే ఆ సిద్ధాంతం ప్రకారం జరుగుతుందో తెలియదు. కానీ ఈ ఎవరికోడికి ఏదోటి చెడు బుద్ధి పుట్టి మళ్ళీ అట్లాంటిస్ నాగరికత కూడా కంప్లీట్గా స్మాష్ అయిపోయింది. మొత్తం జీవం, భూమి మీద ఉన్న జీవం మొత్తం స్మాష్ అయిపోయింది, కానీ భూమి మిగిలింది. తర్వాత ఆ యుగ మార్పు అనుకోండి జరిగిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాలి ఎవరంటే, ఎందుకంటే ఈ కర్మలు పోవాలి. ఇప్పుడు మనం ఎన్నో చేసి తప్పులు చేసిన దానికి ఆ కర్మ అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. అప్పుడు మనమే, ఇప్పుడు మనమే, గుర్తుపెట్టుకోండి. మాండవి గ్రహం మీద ఉంది మనమే, లెమోరియన్ నాగరికతలో ఉంది మనమే, అంటే మనమే అంటే మన ఆత్మలే. మళ్ళీ అట్లాంటిస్ నాగరికతలో ఉంది మనమే. ఇప్పుడు ఉన్న ఈ సివిలైజేషన్ ఇప్పుడు భూమి మీద ఉంది కూడా మనమే. ఇప్పుడు కూడా ఈ
మెసపటోమియా నాగరికత, గ్రీసు నాగరికత, సింధు నాగరికత, వీటన్నిటినీ కూడా మనం అక్కడ కూడా మంచి మంచి స్థితుల్లో ఉన్నారండి. ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా అక్కడక్కడ చాలా శక్తులను ప్రదర్శించే వాళ్ళు కనిపెడేవాడు. ఒక 100-200 సంవత్సరాల క్రితం వరకు కూడా. అంటే వాళ్ళు ఆ సాధన, బ్రహ్మాండమైన సాధన చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి నాగరికతలు కూడా మెల్లమెల్లగా విచ్ఛిన్నమై, అనేక కారణాల వలన విచ్ఛిన్నమైపోయి చివరికి మానవుడు ఏ స్థితిలో పడిపోయాడంటే, అసలు వాడికి ఏం కావాలో తెలియని స్థితి. ఎందుకంటే ఆ శక్తిని, విశ్వం నుంచి శక్తిని తీసుకొని లోపల పెట్టుకొని దాని ప్రకారం నడుచుకొని ఆ స్థితిని కోల్పోయాడు. అన్నిటిని విచ్ఛిన్నం చేసుకుంటూ వచ్చేటప్పటికి దానికి తోడేమైందంటే, భూమిని ఆధిపత్యం చేయటానికి ఒక 3 లక్షల సంవత్సరాల క్రితం యుద్ధాలు జరిగినాయి అని మనం నక్షత్ర మిత్రుల్లో వస్తుంది. ఆ యుద్ధాల్లో నల్ల చొక్కాల వాళ్ళు గెలిచారని, వాళ్ళు డిఎన్ఏని, మానవుడుని ఇలా ఇంత శక్తివంతంగా అట్టి పెడితే మనం ఎక్కువ రోజులు ఉండమని, ఎక్కువ రోజులు పరిపాలించలేమని, అందుకని వీళ్ళని తగ్గించాలి, వీళ్ళ శక్తి సామర్థ్యాలు తగ్గించాలి, వీళ్ళ యొక్క లెవిటేషన్ పవర్ కానీ, వీళ్ళ యొక్క దూరదృష్టిని వీటన్నిటిని తీసేయాలంటే, వీళ్ళు అయోమయంలో పడాలంటే డిఎన్ఏని కట్ చేయాలని కట్ చేసి పారేశారు. ఆ కట్ చేసి ఇప్పుడు 3 లక్షల సంవత్సరాల నుంచి ఆ కట్ చేసిన డిఎన్ఏతో అసలు మనకి ఏమి కావాలో మానవుడికి తెలుసుకోలేని స్థితిలో, అయోమయ స్థితిలో పుడుతున్నాము, తింటున్నాము, మరణిస్తున్నాం. అంతే, అది ఒక్కటే మనకు చేతైంది. మిగతాది మొత్తం ఏమీ చేతకాటలా. అసలు ఆ శక్తులన్నీ పోయి ఆ 5th డైమెన్షన్లో ఉండాల్సిన మనం 3rd డైమెన్షన్లో పడిపోయాం. అది స్వార్థంతో. ఇప్పుడు 3rd డైమెన్షన్లో ఉన్నాం. ఇక్కడ ఎవరైతే ఈ భూమి మీద ఈ యొక్క ఆధిపత్యాన్ని కోల్పోయారో, అంటే నక్షత్ర లోకవాసులు కోల్పోయారు, కాంతి శరీరదారులు దీన్ని కోల్పోయారు. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్, నేను అట్లాంటిస్ అది అయిపోయింది, లెమోరియన్ నాగరికత అయిపోయింది, మాందివి అయిపోయింది, లెమోరియను, అట్లాంటిస్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ భూమి మీద ఈ 3 లక్షల సంవత్సరాల క్రితం ఎవరైతే కోల్పోయారో, కాంతి శరీరదాలు అంటే నక్షత్ర లోకవాసులు కోల్పోయారు, అంటే పాజిటివ్ పర్సన్స్ అనుకోండి, వాళ్ళు కోల్పోయారు. కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవటానికి, మళ్ళీ ఆ స్థితిని పొందటానికి, 5th డైమెన్షన్ స్థితి పొందటానికి ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు ఒక రచన చేశారు. ఆ రచనలో భాగంగా ఈ భూమి అసెండ్ అయ్యే టైంని సరైన సమయంగా చూసుకొని, అంటే ప్రతి గ్రహము ఒక కక్షలో తిరుగుతూ కొన్ని లక్షలు, కొన్ని కోట్ల సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆ కక్ష నుంచి పైకో కిందకో దాని పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. మారిపోయే సమయాన్ని షిఫ్టింగ్ అంటారు. అన్ని గ్రహాలు జరుగుతాయి ఇట్లా. ఇప్పుడు భూమి షిఫ్టింగ్లో ఉంది, అందుకని ఈ సమయంలో మనం దాడి చేద్దాం, ఎవరు అధికారము కోల్పోయిన వాళ్ళు దాడి చేద్దామని నిర్ణయించుకొని అందరూ కూడగట్టుకొని ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళ యొక్క రచన ప్రకారం 1,44,000 గ్రహాల నుంచి జన్మలు తీసుకొని వచ్చి ఈ భూమి మీద అనేక ప్రదేశాల్లో జన్మ తీసుకొని ఉన్న మనము అక్కడి నుంచి వచ్చిన ఆ విశ్వం, అంటే ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్స్ ఆధిపత్యంలో పరమాత్మ ఏదైతే మనం మూల చైతన్యం అనుకుంటున్నామో దాని యొక్క గైడెన్స్లో వారు నిర్ణయించిన ప్రకారం ఇదే టైం మంచిదని, ఇప్పుడే మనం గనక ఆ నల్ల చొక్కాల వేళ్ల మీద దాడి చేస్తే మనం పూర్తిగా గెలుపుని సాధించి మళ్ళీ మన భూమి ఆధిపత్యాన్ని మనమే పొందొచ్చు అని కాంతి కార్యకర్తలుగా ఈ 1,44,000 గ్రహాల నుంచి బయలుదేరి వచ్చి భూమి మీద అనేక ప్రదేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జన్మ తీసుకొని 1960 నుంచి ఈ ప్రయాణము సాగిస్తున్నాము.
ఇప్పుడు ప్రతి మానవుడికి యొక్క మనసులో ఏముందంటే ఎన్నిసార్లు ఇలా భూమి మీద జన్మ తీసుకోవాలి, ఎన్నిసార్లు రావాలి, ఎన్నిసార్లు పోవాలి. ఈ పోవటం రావటం అనేది లేకుండా హయ్యర్ డైమెన్షన్ లో ఎప్పుడు ఉండి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈ పని చేసి వెళ్ళిపోవటం, అట్లా వచ్చే స్థితి ఏమైనా ఉందా? ఉంది అంటే అప్పుడు మనం దాని మీద బేస్ అయి రావాలి అనే ఉద్దేశంతో ఈ మానవుడు నిర్ణయించుకున్నాడు. ఒక పక్కన ఏమన్నా ఈ షిఫ్టింగ్ టైంలో భూమి ఉంది, ఈ భూమికి ఎనర్జీని ఇస్తూ ఆ వచ్చిన 1,44,000 గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఎనర్జీని తీసుకొని భూమికి అందిస్తూ ఈ భూమి మీద మిగతా జనాలకు కూడా ఆ ఎనర్జీని ఇస్తూ భూమి మీద అందరినీ ఎనర్జిటైజ్ చేయటం అనేది ప్రణాళిక. అట్లా చేసి ఈ ఇంతకుముందు మన అయోమయం స్థితిలో పడిపోయామని చెప్పాం కదా, 12 DNA నుంచి 2 DNAకి ఆ స్థితిని మార్చి మళ్ళీ 12 DNA కనెక్షన్ తీసుకుంటే విశ్వంలో జరిగే ప్రతి విషయం మనకు అవగతం అవుతుంది, క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది. మనం ఎప్పుడు ఏది కావాలో అదే అడుగుతాము, అడగకూడదు కాకుండా కావాల్సింది అడుగుతాం. ఆ స్థితిని పొందటానికి వీలుగా ఇప్పుడు తయారవ్వటానికి మనకి ఏ లక్షణాలు ఉంటే భూమి వెళ్తుంది ఎటుകൂడి, మనం ఎనర్జీ ఇస్తున్నాం, 1,44,000 గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళే ఇస్తున్నారు అనుకుందాం. భూమి షిఫ్ట్ అయింది, ఆల్రెడీ ప్లోటాన్ బెల్ట్ లోకి వెళ్ళింది, భూమి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా 5th డైమెన్షన్స్. దానితో పాటు మనం కూడా ఈ భూమి మీద ఉన్న మానవులుగా ఉన్న మనం కూడా 5th డైమెన్షన్స్ కి వెళ్ళాలంటే ఏ ఏ లక్షణాలు మనకు ఉండాలి అనేది ఈ పుస్తకంలో చెప్పింది. ఇంతకుముందు చెప్పిందంతా నేను హిస్టరీ చెప్పాను. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఏ లక్షణాలు మనకు ఉంటే భూమితో పాటు 5th డైమెన్షన్కి మానవుడు వెళ్తాడు. ఒకవేళ వెళ్ళలేకపోతే ఇలాంటి అయోమయ స్థితిలోనే ఇంకోటి తయారవుతుంది, ఇంకో భూమి. ఈ భూమి లాంటిది ఇంకోటి తయారైంది. అది సైంటిఫిక్ గా కూడా సైన్స్ వాళ్ళు కూడా చెప్పారు, సైంటిస్టులు కూడా చెప్పారు. భూమి లాంటిది ఇంకోటి ఒక కొద్ది కాంతి సంవత్సరాల దూరంలో తయారైంది, దాని మీద పడేస్తారంట. అందుకని ఏ లక్షణాలు మనకు అంటే ఇప్పుడు డెసిషన్ అనేది ఎట్లా ఉందంటే భూమి మీద ఇప్పటికి కూడా యుద్ధాలు జరిగే థ్రెట్ వస్తానే ఉంది. ఆల్రెడీ మనం 2 యుద్ధాలు చూసాం రీసెంట్ గా, ఉక్రెయిన్ రష్యా, ఇరాను ఇజ్రాయిలు అమెరికా యుద్ధము. ఇది మరి డేంజరస్ యుద్ధం లాగా మనం అంతా ప్రపంచాన్ని వణికించింది. ఈ థ్రెట్ ఎప్పుడు ఉంటానే ఉంటది. కానీ ఇక్కడ ఒక హయ్యర్ మాస్టర్ నుంచి మనకు సమాచారం ఏంటంటే ఈ థ్రెట్ ఉన్నా కానీ ఎవరైతే యుద్ధ పిపాసలో ఉంటారో వాళ్ళే నాశనం అవుతారు. కానీ ఈసారి ఖచ్చితంగా భూమి అనేది 5th డైమెన్షన్లోకి వెళ్తుంది. ఆ యుద్ధ పిపాసలో ఎవరైతే ఉన్నారో, యుద్ధం చేయాలనే ఆకాంక్ష ఎవరికైతే ఉంటుందో వారే నాశనం అయిపోతారు, మిగతా వాళ్ళందరూ చక్కగా వెళ్ళిపోతారు అని హయ్యర్ మాస్టర్ నుంచి ఒక మెసేజ్ వస్తుందని చెప్పారండి ఈ పుస్తకంలోని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం వ్యాలీ ఆఫ్ డెసిషన్ అంటే పీక్ లో ఉన్నాం. ఏ నిర్ణయం తీసుకుంటారు? యుద్ధం చేస్తాడా? యుద్ధం చేస్తే మొత్తం సర్వనాశనం. ఇప్పుడు కనుక ఆటం బాంబు ప్రయోగిస్తే మాంద్వీ గ్రహం మీద మనం ఏదైతే చేశామో, మాంద్వీ గ్రహం ఎలా అయితే ముక్కలు ముక్కలు చేశామో అలానే ఇప్పుడు కనుక యుద్ధం కనుక వచ్చి ఒకవేళ ప్రపంచ యుద్ధంగా మారితే అనేక దేశాల వాళ్ళు ఆటమిక్ ఎనర్జీని ప్రయోగిస్తే అప్పుడు ఎలా అయితే మాంద్వీ గ్రహం ముక్కలైందో ఇప్పుడు కూడా అదే ముక్కలు ఈ భూగ్రహం కూడా లేకుండా పోతుంది. అందుకని వ్యాలీ ఆఫ్ డెసిషన్ అంటే ఒక డెసిషన్ మేకింగ్ పీక్ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడు ఈ మానవుడు? యుద్ధానికి ప్రేరేపిస్తాడా? లేదా అంటే ఆ సమయంలో వచ్చిన మెసేజ్ ఏంటంటే యుద్ధం అనేది భయం ఎప్పుడు ఉంటానే ఉంటది, కానీ ఈ మానవుడికి ఏమీ కాదు. యుద్ధం ఎవరైతే చెయ్యాలని ఆకాంక్ష పడతాడో వాడే నాశనం అయిపోతాడు, మిగతా వాళ్ళందరూ సేఫ్ గా 5th డైమెన్షన్కి వెళ్ళిపోతారు అనేది ఫైనల్ ఇది. ఈ సమయంలో మనకి మానవులుగా ఉన్న మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి?
ఇది అక్కడ చెప్పి ఇది మెయిన్. ఈ 9 ఫ్రీడమ్స్ అంటే నవవిధ స్వేచ్ఛ సౌరభాలు అంటే ఆ 9 ఫ్రీడమ్స్ ఏంటి, ఎలాంటి కండిషన్ మనకు ఉండాలి. ద ఫస్ట్ కండిషన్ ధైర్యము. ధైర్యం ఉండాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, ధైర్యం. ఏంటి ధైర్యం, దేనికి ఉండాలి ధైర్యం? మనకి చైతన్య వ్యాప్తి జరిగేటప్పుడు, అంటే మనం ధ్యానం చేస్తుంటే చైతన్యం మారుతా ఉంటుంది. చైతన్య స్థితి మారేటప్పుడు అనేక రకాలైన మార్పులు భౌతిక శరీరంలో జరిగిపోతూ ఉంటాయి. మన డిఎన్ఏ యాక్టివేషన్ అయ్యేటప్పుడు కానీ, కుండలిని యాక్టివేషన్, పేరేది పెట్టినా కానీ చైతన్య వ్యాప్తి అది. చైతన్య వ్యాప్తి జరిగేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఆ చక్రాల్లో ఇరుక్కుపోయి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ధైర్యం అది. అంటే నాకంతా మంచే జరుగుతుంది, ముందు అది బిహైండ్ పెట్టుకోవాలి వెనకమాల. నాకంతా మంచే జరుగుతుంది ఈ ధ్యానంలో, నా చైతన్యం వ్యాప్తి చెందుతుంది, ఈ పరిస్థితులన్నిటిని నేను ధైర్యంతో ఎదుర్కొంటాను అని ముందుగానే మనం ఒక ప్రణాళికను రచించుకోవాలి. ఎందుకంటే ఈ లక్షణం ఉంటే కానీ, మనకి వేమన పద్యం కూడా ఉందండి. తాడు పామని తాచూచి భయపడి, తాడు తాడేనని భయము వదిలి, భయమున్న చోట బ్రహ్మమేళ కలుగును విశ్వదాభిరామాయణురవేను. అంటే తాడును చూసాం చీకట్లో, అమ్మో పాము అనుకుని భయపడ్డాం. అంటే అక్కడ చీకటి అంటే అజ్ఞానం అని. అజ్ఞానంలో ఉన్నప్పుడు, అన్క్లారిటీలో ఉన్నప్పుడు మనకు అన్ని భయాలే ఉంటాయి. ఎప్పుడైతే లైట్ పడింది ఆ రోడ్డు మీద, అరే అది పాము కాదు తాడును చూసి భయపడ్డాను, తాడును తీసేయని ఆ తాడును అవతల పడేసి భయం లేకుండా ధైర్యంగా వెళ్తాడు. అంటే ఏంది, ఇక్కడ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే భయం లేకుండా ముందుకు జరుగుతాము. అంటే నువ్వు క్లారిటీ పెంచుకోవాలంటే చైతన్య స్థాయిని పెంచుకో. నాకు ఒక ధైర్యము, నేను రోజు ధ్యానం చేస్తున్నాను, నా చైతన్యం పెరుగుతుంది, నేను క్లారిటీగా ఉన్నాను అని ఆ ధైర్యాన్ని ప్రదర్శించాలి. ప్రతిదానికి భయపడకూడదు. మనం ఏంటంటే చిన్న కాలు నొప్పి వచ్చింది అనుకోండి, లేకపోతే నడువుల నొప్పి వచ్చింది, ఏది అంతకుముందు ఉన్న నొప్పి పెరిగినట్టు ఉంటుంది ధ్యానంలో. అమ్మో నాకు ఇది సూట్ కాదని బయటికి వెళ్ళిపోతాం. అందుకని ప్రీఫిక్స్డ్గా ముందుగానే ఒక మాట అనుకోవాలి, ఈ ధ్యానములో నా చైతన్యం డెవలప్మెంట్ అయ్యే స్థితిలో నాకు అంతా మంచే జరుగుతుంది. ఈ నొప్పులు, ఈ బాధలు, ఈ పరిస్థితులు మన చుట్టూ ఉన్నవన్నీ తాత్కాలికము, నన్ను ట్రైనింగ్ చేయటానికి వస్తున్నవే మాత్రమే కానీ నాకు హాని చేయటానికి కాదు. ఈ పరిస్థితులన్నీ నన్ను ట్రైనప్ చేస్తాయి ముందుకు వెళ్ళటానికి అనే భావంతో ఉండి మన చైతన్యాన్ని పెంచుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాలి. ఇది ప్రథమ లక్షణము. అంటే ఆ ఎసెన్షన్ అనే ప్రోగ్రాం మనకి మొన్న అక్టోబర్ 30వ తారీఖున కూడా ఎసెన్షన్ ధ్యానం అని చేయించారు. అంటే అందరం వెళ్ళాలని కోరుకుంటున్నాం, కానీ ఈ లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలు? ముందు ధైర్యము, ఓనికతో అడిగేయటము. ధైర్యం అంటే ఏంది? దేనిలోనైనా దూకంటే దూకటం అంతే. ఆ ధైర్యం రావాలి. ఆ ధైర్యం ఎప్పుడు వచ్చింది? మన మీద మనకి విశ్వాసం ఉన్నా, లేకపోతే మన క్లారిటీ ఉన్నా ధైర్యం వస్తుంది. క్లారిటీ లేకుండా ఉన్నప్పుడు ధైర్యం రాదండి, ఒకటే గుర్తు. అందుకని ఆ ధైర్యాన్ని మనము పెంపొందించుకోవాలి. క్లారిటీ ఉన్నప్పుడు, చైతన్య స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, ఎనర్జీ సిస్టమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకెళ్తాము. అందుకని మనం ఎక్కువ ధ్యానం చేసి ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఉండాలి. అనేక పరిస్థితులు మనకు ఉంటాయి, వాటిని దాటి ధైర్యంగా అడిగేయాలి. ఇది ఫస్ట్ కండిషన్. అంటే మనం అసెన్షన్ అవ్వాలి అంటే ముందు మనకు కావాల్సింది ఏంది? ధైర్యము. రెండో కండిషను ప్రేమ, యూనివర్సల్ లవ్. శ్రీకృష్ణుడు చెప్తాడు, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాన స్థితయ. నేను అన్ని శరీరాల్లో నేనే చైతన్య రూపంగా ఉన్నాను.
అంటే అందరిలో నేనే ఉన్నానని చెప్తారు. మరి మనలో కూడా ఆయనే ఉన్నాడు కదా. ఉన్నప్పుడు మరి మనకి ఆ ఆ చైతన్యం అంటే ఆత్మ యొక్క ఒరిజినల్ లక్షణం లవ్, యూనివర్సల్ లవ్, అది కోల్పోయాం. అందుకని ఆ లవ్, ఆ యూనివర్సల్ లవ్ని ప్రకటింపజేసే స్థితి ఎప్పుడైతే మనకు క్లారిటీ ఉంటుందో ఒక విషయం మీద, అప్పుడు ఆటోమేటిక్గా ఆ రెండో గుణం అయిన ప్రేమ కూడా మనకి అందుబాటులోకి వస్తుంది. అంటే ప్రతి దాన్ని ప్రేమించగలగాలి. చెట్టుని ప్రేమించాలి, జంతువుని ప్రేమించాలి, పుట్టను ప్రేమించాలి, భూమిని ప్రేమించాలి, మన శరీరాన్ని సెల్ఫ్ లవ్. మనం తాగే వాటర్ని ప్రేమించాలి, మనం పీల్చే గాలిని మన ప్రకృతి మొత్తాన్ని ప్రేమించాలి, చెట్టుతో ఆహ్లాదంగా ఆడుకోగలగాలి. చెట్టు దగ్గరికి వెళ్ళి నీ నుంచి నాకు ఎనర్జీ వస్తుందని గనక కాసేపు కూర్చోగలిగితే ఖచ్చితంగా మనం ఎనర్జిటైజ్ అవుతాం. ఇది ప్రాక్టికల్గా చేసుకోవచ్చు ఎవరికోళ్ళు. చెట్టును పట్టుకోనో, లేకపోతే ఒక పుష్పాన్ని పట్టుకోనో, లేకపోతే ఒక ఆలింగనం చేసుకోనో, ఈ చెట్టు నుంచి నాకు ఎనర్జీ వస్తుంది, ఈ ప్రకృతి నుంచి ఎనర్జీని తీసుకుంటున్నానని గనక అనుకుంటే, అట్లానే ఒక జంతువుని ఇట్లా నిమురుతున్నాం అనుకోండి, కుక్కనో, మన ఇంట్లో పిల్లినో, కుక్కనో, లేకపోతే ఆవు మెయిన్, ఆవుని గనక ఇట్లా నిమురుతా ఉంటే దాన్ని అట్లా కాసేపు పొద్దునపూట ఎప్పుడొకప్పుడు మనకు వీలైనప్పుడు అట్లా పైన నిమురుతా ఉంటే మన శరీరములో ఏ అవలక్షణాలు అయితే ఉన్నాయో అవన్నీ ఆవుకు తెలిసిపోతాయి. మనం ఇట్లా నిమురుతా ఉంటే, అంటే మనం ప్రేమగా దాన్ని నిమురుతా ఉంటే మన శరీరములో ఏ అవలక్షణాలతో ఇడు బాధపడుతున్నాడు, శారీరకంగా, మానసికంగా, ఏదైనా ఒత్తిడిగా కానీ, ఏదైనా అనారోగ్యం కానీ ఉంటే ఇట్లా నిమురుతా ఉంటే ఈ స్పర్శ దాని శరీరానికి తగిలి ఆ ఆవు పొలంలో వెళ్ళి మేతకి వెళ్ళినప్పుడు మనం ఏది తింటే మన యజమానికి కావలసిన న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది అనేది గుర్తించి అదే మేతను తినొచ్చి ఆ మేత ద్వారా వచ్చిన న్యూట్రిషన్ మిల్క్ని ఈ మానవుడికి అందిస్తుంది. అంత గొప్ప స్థితి ఉంది ఆ ప్రేమలో. అందుకని మన ప్రతిదాన్నండి, ఒక ఆవని కాదు, ఒక జంతువు అని కాదు, ఒక పుట్టని కాదు, భూమాత నడుస్తా, అరికాళ్ళకి ఏమి లేకుండా చెప్పులు ఉత్త కాళ్ళతో నడుస్తా ఆ భూమి శక్తి నాకు వస్తుంది అని అనుకుంటా నడిస్తే, మెత్తడి నేల మీద కానీ గడ్డి మీద కానీ నడిస్తే ఆ స్పర్శ తగులుతున్నప్పుడు ఆ ఎనర్జీ మనకి ఫీల్ అవుతాం. అందుకని ఏంటంటే ప్రతి దాని సెల్ఫ్ లవ్, ముందు అసలు మనం ప్రేమించుకోవాలి. నా కర్మ ఇంతే, నేను ఎప్పుడు ఇంతే, నేను అందంగా లేను, నల్లగా ఉన్నాను, పొడవుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఇవన్నీ సెల్ఫ్ లవ్కి వ్యతిరేకం. నా ఆరోగ్యం ఎప్పుడు సరిగ్గా ఉండదు, నేను ఏది తిన్నా వామిటింగ్ వచ్చింది, ఇలాంటి మాటలన్నీ సెల్ఫ్ లవ్కి వ్యతిరేకం. అందుకని సెల్ఫ్ లవ్ కావాలి, ఎట్ ద సేమ్ టైం యూనివర్సల్ లవ్ కావాలి. ప్రతి దాని యూనివర్స్ అంటే మనుషులనే కాదండి, ప్రతి చెట్టుని, ప్రతి పుట్టని, ప్రతి జంతువుని. అట్లాని మనం వెళ్ళి వాటికి అన్నిటికీ పెట్టమని కాదు నా ఉద్దేశం. ఆ స్థితిలో అంటే ఆ జంతువులో కూడా నా చైతన్యమే ఉన్నది అనే భావన. జస్ట్ ఆయన సిద్ధి సాయినాథులు వారు చెప్తారు, నన్ను దర్శించాలంటే అన్ని జంతువుల్లో నేనే ఉన్నాననే భావన చేయండి అని ఇంకో మాట కూడా అంటాడు. నీ మలములో ఉన్న పురుగులో కూడా నేనే ఉన్నానని అంటాడు. అంటే ఆ చైతన్యము ఎక్కడుంటే అదే నేను అని చెప్తాడు. దాన్ని దర్శించు. అంత లోతుగా వెళ్ళి ప్రతి దాంట్లో ఆ చైతన్యం ఉంది. మనం ఏమనుకుంటాం, ఇట్లా ప్రాణం ఉన్న జంతువులు, చెట్లు, పక్షులు ఇట్లోనే అనుకుంటాం ప్రాణం. కాదు, ప్రాణము లేదనుకున్న రాయిలో కూడా ప్రాణం ఉంటుంది, చైతన్యం ఉంటుంది లో స్థాయిలో. రాళ్ళు కూడా చచ్చిపోతాయి. బాగా కొన్ని కొండలు
చాలా ఎప్పుడో పురాతనమైన చూస్తే కొన్ని రాళ్ళు ఆ చైతన్యాన్ని కోల్పోయినప్పుడు అట్లా పెట్టి ఇట్లా పట్టుకోగానే పిండిలాగా రాలిపోతా ఉంటాయి. అంటే అప్పుడు దాకా చైతన్య స్థితులు ఎంతో కొంత లో చైతన్యాలు ఉన్నవి అవి కూడా మరణిస్తాయి. అట్లా వర్తంగానే పిండిలాగా కారిపోతా ఉంటాయి. ఎందుకు మనం ప్లాస్టిక్ కుర్చీలు కొన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటాయి, కొన్నాళ్ళు వాడుకున్న తర్వాత ఇట్లా పట్టుకొని ఇట్లా అనగానే పిండిలాగా వచ్చేస్తాయి. అంటే దానిలో ఉన్న చైతన్యం పోయింది. అలా ప్రతి దానికి ఉంటది. అందుకని వాటిలో కూడా చైతన్యం ఉంది కాబట్టి వాటిని కూడా ప్రేమించాలి. మనం వాడుకున్నందుకు కృతజ్ఞత తెలియజేయాలి. ఎప్పుడైతే ఈ స్థితి మనకు వస్తుందో, ఆ యూనివర్సల్ లవ్ అనేది వస్తుందో, ఆ లవ్ని ప్రకటించేది రెండో లక్షణము. ప్రతి దాని మీద వాటర్ తాగుతా ఇట్లా జస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి ఎవరైనా కానీ. పొద్దున్నే వాటర్ తాగే ఎప్పుడైనా తాగేటప్పుడు ఒక గ్లాసులోనో, ఒక చెంబులోనో, ఒక లోటాలోనో, ఒక బాటిల్లోనో పెట్టుకొని తాగుతాం మనం జనరల్గా. అట్లా పట్టుకొని ఈ వాటర్ వైబ్రేషన్ శరీరం మొత్తం వ్యాపించి నన్ను శుభ్రం చేస్తుందనో, లేకపోతే నాకు బ్రహ్మాండంగా అమృతంలాగా పనిచేస్తున్నారు, ఏదో ఒకటి మనకు తోచిన మాటలు అనుకోండి. ఇట్లా పట్టుకొని కాసేపు అబ్జర్వ్ చేయండి. ఆ ఎనర్జీ మనకు అట్ట శరీరం మొత్తం వ్యాపించినట్టు మనం ఫీల్ అవుతాం. ఇదే లవ్ అంటే. మనం గటగట తాగేస్తాం అంతే. కాకుండా ఆ భావన ప్రతి వస్తువు మీద, ప్రతి చెట్టు మీద, ప్రతి పుట్ట మీద, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి మనిషి మీద మనం గనక ఆ భావన గనక చేయగలిగితే అది రెండో లక్షణము, యూనివర్సల్ లవ్. అంటే ఆ లవ్ మనం ప్రకటించిన కొద్దీ మనల్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అన్నిటిలో, ప్రతి వస్తువులో మనం దాన్ని చూడొచ్చు. రోజు మన టేబుల్ ఉందనుకో, లేకపోతే మన ఇల్లు ఫర్నిచరు, లేకపోతే తలుపులు రోజు గుడ్డబెట్టి అట్లా తుడుస్తున్నాం అనుకో, ఇష్టంగా షైన్ అవుతాయా లేదా? చక్కగా షైన్ అవుతాయి. వదిలేసామనుకోండి బేదగా అయిపోతాయి. అంటే మనం ఎంత ప్రేమగా వాటిని రుద్దితే అంత ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి అవి కూడా, ఏది వస్తువులు కూడా. అందుకని ఏంటంటే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, సెల్ఫ్ లవ్తో పాటు యూనివర్సల్ లవ్, ప్రతి జంతువు, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట ఆ లవ్ పెంచుకోవటమే రెండో లక్షణము. 3 సేవ. ఎప్పుడైతే ధైర్యం ఉంది, లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది అన్నిటి మీద, లవ్ యొక్క పరాకాష్ఠే సేవ. అంటే లవ్లో అత్యుత్తమ స్థాయికి వెళ్ళినప్పుడు సేవలోకి మారిపోతూ ఉంటాము ఎవరమైనా. సేవ అంటే ఇక్కడ ఏది ఆశించకుండా చేసే పని, సమాజ హితం కోసము ఏది ఆశించకుండా చేసే పనినే సేవ అంటారు. నేను సేవ చేస్తున్నాను అని నా గురించి అందరూ చెప్పుకోవాలి అనుకోవటం కూడా అది సేవ కాదు. నేను ఈ గుడిలో అన్న సంతర్పణ చేస్తున్నా, అది సేవే. కానీ ఫలానా ఆయనే చేస్తున్నారని చెప్పుకోవాలనే కోరిక పెట్టుకోవటం కూడా సేవ కాదు. అందుకని ఆ సేవ అనేది ఎలా ఉండాలంటే ఏమి ఆశించకుండా చేయగలిగే స్థితి మనకు రావాలి. ఎప్పుడు చేస్తాం? ఆఖరి జన్మలైనప్పుడు మాత్రమే చేయగలుగుతాము. లాస్ట్ జన్మల్లో అంటే అన్ని ఆత్మ యొక్క అన్ని లక్షణాల రుచి చూసి ఉంటాం అప్పటికి. అన్నిటిని వదిలేసుకుంటున్నాం. అహంకార, మమకార, వ్యామోహాలు, కక్ష, కార్పణ్యాలు అవన్నీ వదిలేసుకునే స్థితి. ఒక్కోటి వదలాలంటే కొన్ని జన్మలు బట్టి. అలాంటి అన్ని వదిలేసుకొని ఇక ఏమి లేదు, నేను నిమిత్త మాత్రుని అనే స్థితిలో ఉన్నప్పుడు ఏ పని చేసినా నాదేమి లేదు నాయన, ఆ పరమాత్మ వచ్చి చేయించుకుంటున్నాడు నా ద్వారా కూడా అనుకోడు, నేను అట్లా పావులాగా జరిగిపోతుంది. అంతేగాని నా ద్వారా నేను చేస్తున్నాననే భావన లేకుండా చేయటమే సేవ. ఏది ఆశించకుండా. ఆశించి చేస్తే సేవ కాదండి. ఎంతో మంది సేవ చేయొచ్చు, తక్కువ అమౌంట్తోనైనా చేయొచ్చు, కానీ అది సేవ కింద రాదు. అది ఓన్లీ సర్వీస్. సర్వీస్ అంటే అది ఐ మీన్ ప్రతిఫలం ఆర్జించే వర్క్ కింద వస్తుంది. అందుకని
సేవ అనే దానికి ఏంటంటే ప్రతిఫలం ఆశించకుండా చేసేది మాత్రమే సేవ. అది ఎప్పుడు చేస్తాం? లాస్ట్ జన్మల్లో చేస్తాము. అన్ని లక్షణాలు పోగొట్టుకున్న తర్వాత చేస్తాము. ఒకవేళ చేస్తూ మనకి ఏదైనా ఆశించామంటే ఆ ఆశించినది మనకి ఇక్కడే దక్కితే ఆ పుణ్యం అనేది మనకి పరలోకానికి పోదు. ఇది జీవాత్మ ప్రపంచ నియమాల్లో స్పష్టంగా చెప్పబడింది ఈ విషయం. ఇదే సేమ్ విషయం. నేను సేవ చేస్తున్న ఆ ఊర్లో కావలసిన బావులు ఆయనే దోవించేవాడు, రోడ్లు ఆయనే వేయించేవాడు, స్కూల్ ఆయనే కట్టేవాడు, గుడ్లు ఆయనే కట్టేవాడు, అన్ని పనులు ఆయనే చేసేవాడు. ఆ ఊరు నుంచి ఇద్దరు పిల్లలు 19-20 ఏళ్ల వయసులో ఒకేసారి చనిపోయి వెళ్ళి అక్కడ ఉన్నత లోకాల్లో ఏం జరుగుతుందని చూసి చెప్పిన దాంట్లో చెప్పిన మాట ఏంటంటే, ఈయన ఇట్లా చేసిన ఆయన ఉన్నత లోకాల్లో ఉంటారని దేవులాడారు ఈ పిల్లలు వెళ్తే ఎక్కడ కనపట్ల ఈయన. ఏంట్రా బాబు ఎక్కడ కనపడలేని గైడ్స్ని అడిగితే ఏం చేశాడు ఆయన అంటే ఇన్ని చేశాడు. ఏ భావంతో చేశాడంటే అందరూ ఊరాళ్ళందరూ నా గురించి చెప్పుకోవాలి, ఫలానా వెంకట్రావు గారు ఈ గుడి కట్టించాడు, ఫలానా వెంకట్రావు గారు పూజ చేయించారు, ఫలానా వెంకట్రావు గారు ఈ అన్న సంతర్పణ చేస్తున్నారు, ఇవన్నీ సిస్టమ్ అంతా డెవలప్ చేశారని చెప్పుకోవాలనుకున్నాడు. చెప్పుకున్నారు, అందరూ బాగా చెప్పుకున్నారు. నిజంగానే ఆయన సంతృప్తి పడ్డాడు. ఆయన చేసిన సేవకి వాళ్ళు ఇచ్చిన అందరూ చెప్పుకోవటం అనే కృతజ్ఞత అక్కడే చెల్లైపోయింది. ఈయన పుణ్యం ఏం తెచ్చుకోలేదు, అందుకని పాతాళ లోకంలో ఉంటాడు. అక్కడ దేవులాడదాం పాని చూస్తే పాతాళ లోకంలో పడి ఉంటాడు. ఏం స్వామి ఇక్కడ ఉన్నారంటే, ఏమో నాకు తెలీదు, ఇక్కడ పడి ఉన్నాను, మీరు కూడా రండి అంటాడు. అంటే ఇక్కడ మనం ₹1 ఇచ్చి ₹5 ఫోటో పెట్టించుకోవాలని కనుక చూసామంటే అది సేవ కాదు, అది ఇక్కడే ఖర్చు అయిపోయింది. మనం మనతో పాటు తీసుకెళ్లేది ఏముండదు. అందుకని గుప్త దానము, ఈ చేతితో చేసింది ఈ చేతికి తెలియకూడదు అంటాడు కర్ణుడు. అలాంటిది కనుక చేయగలిగితే అప్పుడు మనకి సేవ అవుతుంది, దాని ఫలితం మనతో పాటు వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాను? ధైర్యము, ప్రేమ, సేవ, ఈ 3 కనుక సరిగ్గా చేస్తే దివ్య జ్ఞాన ప్రకాశము, 4వ స్టెప్. దివ్య జ్ఞాన ప్రకాశం అనేది మనకి అందుబాటులోకి వస్తుంది. ఈ 3 సరిగ్గా చేయాలి. అంటే ధైర్యంగా ఉండాలి, క్లారిటీ. ధైర్యం అంటే ఇక్కడ మొద్దు ధైర్యం కాదండి, ప్రతి దాంట్లో క్లారిటీ, మన లైఫ్లో క్లారిటీ, ప్రతి విషయంలో క్లారిటీ, ఎరుక. పత్రిజీ గారు ఎరుక అంటారు, క్లారిటీ ఆఫ్ మైండ్. రెండోది లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ఆల్. మూడోది సర్వీస్ వితౌట్ ఎనీ రిటర్న్. ఈ 3 గనక సరిగ్గా చేస్తే దివ్య జ్ఞాన ప్రకాశంలోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. ఆటోమేటిక్ ఇది అంటే దివ్య జ్ఞాన ప్రకాశం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది. అదేం లేదు, అంతా పరమాత్మ అంటున్నాం ప్రతిదానికి అన్నప్పుడు ఆటోమేటిక్ లింక్ అవుతాం లేదా? ఆ పరమాత్మతో లింక్ అవటం అంటే ఎప్పుడు శూన్య స్థితిలో అలా ఉండిపోతారు. శూన్య స్థితిలో ఉండటం అంటే దైవ మానసం ఓపెన్ అవటం. దైవ మానసం ఓపెన్ అవటం అంటే యూనివర్స్లో ఎక్కడ ఏ జ్ఞానం మన అవసరం మనం అడుగుతున్నామో అది మొత్తం మన మైండ్లోకి డౌన్లోడ్ అయిపోవడం. దివ్య జ్ఞాన ప్రకాశము, ఆ దివ్య జ్ఞాన ప్రకాశంలోకి వెళ్ళటం అంటే ఇక అన్ని విషయాలు ఏది అనుకుంటే అది మనం స్పష్టంగా ఏదో ఒక రూపంలో మన చెవుల్లోనో మన స్పర్శలోనో ఏదో ఒకటి తెలిసిపోతానే ఉంటుంది. మన ఫ్రెండ్స్ ద్వారాను, మన టీవీ ద్వారాను, పాంప్లెట్ ద్వారాను తెలిసిపోతాను స్థితి. అది దివ్య జ్ఞాన ప్రకాశము, అది 4వ స్టెప్. ఈ 3 సరిగ్గా ఫస్ట్ 3 ధైర్యము, ప్రేమ, సేవ, ఈ 3 గనక సరిగ్గా ఒక లైన్లో కనుక చేయగలిగితే దివ్య జ్ఞాన ప్రకాశం అనేది ఆటోమేటిక్గా మన ఈ సాధన ఎప్పుడు ఉండాలండి? సాధనతోటే ఇవన్నీ నేను చెప్తుంది. సాధనలోనే ఆ శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడే ఇవన్నీ జరిగే స్థితులు. దివ్య జ్ఞాన ప్రకాశం కూడా శూన్య స్థితిలో ఉన్నప్పుడే. శూన్య స్థితి అంటే ఏంటి? ఎడా పింగళ నాడి కాకుండా సుష్మా నాడిలో ఉన్న చైతన్య సుష్మా నాడిలో మన శ్వాస నడవటం, అంతర్ముఖం అవటం, అప్పుడే దైవ మానసం ఓపెన్ అయ్యేది.
దైవ మనస్సం అంటే అది చాలా పవర్ఫుల్. ఎక్కడ జ్ఞానాన్నైనా, లేదా మన ఈ 7, 5, 12 చక్రాలు ఓపెన్ అవటం, 12 కణాలు ఓపెన్ అవటం, ఈ కణాల్లో 12 పోగులు ఓపెన్ అవటం, ఇవన్నీ ఎప్పుడు ఈ శూన్య స్థితిలోనే జరుగుతాయి. అప్పుడే మనం ఆ దివ్య జ్ఞాన ప్రకాశంలోకి వెళ్ళిపోతాం. అంతేగాని నేను కాసేపు ధ్యానం చేస్తాను, నాకు దివ్య జ్ఞాన ప్రకాశం రావాలంటే రాదు. శూన్య స్థితిలోకి వెళ్ళాల్సిందే, ప్రతిరోజు ధ్యానం చేయాల్సిందే, ప్రతిరోజు ఆ అనుభూతి చెందాల్సిందే. దివ్య జ్ఞాన ప్రకాశం ఇది 4 అండి. తర్వాత 5వది విశ్వ చైతన్యముతో అనుసంధానం అవటం. ఇది ఎట్లా అండి? విశ్వ చైతన్యం అంటే అది ఎక్కడో ఉంటది, ఇక్కడ మనం ఉన్నాం, మన ఇంట్లో మన కుర్చీలో కూర్చున్నాం. అది విశ్వ చైతన్యంతో అనుసంధానం అవటం ఎలా సాధ్యం అని అంటే, ధ్యాన స్థితిలో మనం ప్రతిరోజు విశ్వ చైతన్యముతో అనుసంధానమై ఉంటున్నాము. ధ్యాన స్థితిలో ప్రతిరోజు మనము విశ్వ చైతన్యముతో అనుసంధానమై ఉంటున్నాము. ఇది అందరం ఉంటున్నాం. గంట చేస్తే ఒక్క నిమిషమైనా ఆ చైతన్యం అంటే ఒక్క నిమిషమైనా ఆ శూన్య స్థితిని అనుభూతింది. ఆ శూన్య స్థితిని అనుభూతి చెందుతున్నామంటే శూన్య స్థితికి పరాకాష్ఠ ఏంటి? మూల చైతన్యం. మూల చైతన్యం దాకా అక్కడ దాకా వెళ్ళిందంటే మన ఆత్మ చైతన్యము ఖచ్చితంగా ఈ విశ్వ వ్యాప్త చైతన్య స్థితిలో అందుబాటులోకి వచ్చినట్టే. అంటే విశ్వవ్యాపక చైతన్య స్థితిని అందుకోవటం అంటే అన్ని తలాల్లో ఏకకాలములో సంచరించగలిగిన శక్తి. నారదుడు గనక ఉంటదే, ఇట్లా నారాయణ అనుకోమని టక్కన వెళ్ళిపోతా ఉంటాడు, మళ్ళీ అక్కడ అనుకోని కిందకు వస్తూ ఉంటాడు, మళ్ళీ అక్కడ ఇంకొక తలంలోకి వెళ్ళిపోతా ఉంటాడు. అలాంటి స్థితి మనకెట్ట వచ్చిందని అంటే, మనం వెళ్తున్నాం, మనం ధ్యాన స్థితిలో ప్రతిరోజు 5 నిమిషాలు, 1 నిమిషమో 2 నిమిషమో వెళ్ళి వస్తున్నాం అక్కడికి, కానీ అదేం తెలియకపోవచ్చు మనకి. అన్ని తలాల్లో సంచరించే స్థితి అంటే విశ్వవ్యాపక చైతన్య స్థితిని అనుసంధానము కావటము. ధ్యాన స్థితిలో ఇది జరిగిపోయిందండి. దీనికోసం మనం ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకంగా అమ్మో నేను వెళ్ళాలి, నేను అది పట్టుకోవాలని పరిగెత్తాల్సిన పనిలే. ధ్యానం బాగా చేస్తే చాలు. శూన్య స్థితిని అనుభూతి చెందుతూ ఎక్కువ టైం కనుక చేస్తే విశ్వవ్యాపక చైతన్యముతో అనుసంధానం అవటం ఖచ్చితంగా జరిగిపోతుంది. ఇప్పుడు ఏం చెప్పాను? ధైర్యము, ప్రేమ, సేవ, దివ్యజ్ఞాన ప్రకాశము, విశ్వవ్యాపక చైతన్యముతో అనుసంధానమయ్యే స్థితి, ఇవన్నీ సరిగ్గా ఉంటే అధిరోహణ, ఇది ఇంపార్టెంట్. అధిరోహణ అంటే అసెండింగ్, పైకి వెళ్ళటం అంటే మన చైతన్య స్థాయిని ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకోవటం. ప్రతిరోజు మళ్ళీ కింద పడకుండా చూసుకోవాలి, ఎరుక కావాలి మళ్ళీ ప్రతి దాంట్లో. అధిరోహణ అనే లక్షణం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి, ఏం చేస్తున్నాం, ఈరోజు ఎంతమందిని తిట్టాము. 10 రోజుల కోసం రోజు 10 మంది తిట్టే మనం 10 రోజుల తర్వాత రోజుకు ఒక్కళ్ళనే తిడుతున్నాం అనుకోండి, మనం సరైన స్థితిలో అధిరోహణ చేస్తున్నట్టే. తిడుతున్నాం ఒక్కళ్ళనే అయినా అధిరోహణలో ఉన్నట్టే. ఎందుకంటే 10 ఒక్కసారి పోవు, మెల్లమెల్లగా డౌన్ అవుతా ఉంటాయి. అందుకని అధిరోహణలో మనం ఏం జరుగుతుంది, మన చైతన్య స్థాయి పెరిగేటప్పుడు మన శారీరక మానసిక స్థితులు ఎలా మారుతున్నాయి అనేది ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఇదే అధిరోహణం. అధిరోహణలో ఎలా ఉండాలి అంటే, వెళ్తుంది, పైకి వెళ్తున్నాం, అక్కడ నిలబడలేక పడిపోతున్నాం. ఆ పడిపోయే స్థితిని ఎరుకతో గమనించుకుంటూ అధిరోహణ అంటే పైకి వెళ్ళే స్థితిలోనే ఉండాలి. మళ్ళీ కింద గ్రాఫ్ ఇట్లా కింద పడకూడదు. కింద పడకుండా ఉండే స్థితిని మెయింటైన్ చేయడానికి ఎరుక ఉండాలి. అన్ని లెవెల్స్ లో ఉండాలి. ఎరుక అంతా అయిపోయింది, నీకు పైకి ఎక్కామని అనుకుంటే అక్కడి నుంచి డామిన పడవచ్చు కింద. ఒక కొండ పైకి ఎక్కామనుకోండి, అంత ఎక్కాం బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ అని అటు ఇటు చూసుకోకుండా కాలు జారామనుకోండి, ఎక్కడ పడతాం, మళ్ళీ లోయలో పడతాం. అలాంటిది ఇది. అధిరోహణ జరిగింది, ఇంకంతా ఓకే, నాకేముంది, నేను అంతా చైతన్యం వ్యాప్తి చేశాను, అన్ని పైకి వెళ్ళిపోయాను, ఇక నాకేం ఇబ్బంది లేదు అనుకొని విర్రవేగకూడదు. నాకు అన్ని శక్తులు వచ్చినాయి అని విర్రవేగకూడదు. ఎరుకతో ఉండి
ఎలా మసులుకోవాలో తెలియాలి. లేకపోతే అక్కడి నుంచి పడితే ఎక్కడ పడ్డాం కూడా తెలియదు. పాము పటంలో పాము నోట్లో పడితే కనీసం పటంలోనే ఉంటాం, ఎక్కడో తోక ఎక్కడో ఫస్ట్లోనూ రెండో దాంట్లో ఉంటాం. ఇక్కడ పాము పటంలో ఉండం. అంటే ఆ పటంలో అంటే మన జీవితంలోనే ఉన్నాం, ఎక్కడో పడిపోయి ఉంటాం. ఎన్ని రోజులు పడిపోయి ఉంటాం కూడా తెలియదు. అంతా బాగానే ఉందని అనిపించింది మనకి. పడిపోయి ఉంటాం, ఎక్కడ లెగవటం ఉండదు. అందుకని దీన్ని అధిరోహణ క్రమంలో మనం వెళ్తున్నప్పుడు ప్రతి స్టెప్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ మనం ఏమన్నా తప్పు పడుతుందా, నిజంగానే వెళ్తున్నామా, లేతే కింద పడి పడి ఎగురుతున్నట్టు ఊహిస్తున్నామా. విశ్వామిత్రుడు ఎరుకు లేకనే కదా మొత్తం పోగొట్టుకుంది. జస్ట్ ఎరుకు లేకనే మొత్తం పోగొట్టుకున్నాడు. అట్లా ఎరుకుతో ఉండి అధిరోహణ క్రమాన్ని ఎక్కుతూ స్టెప్ బై స్టెప్. ఒక్క రోజులో రాదండి ఇది. జ్ఞానం కానీ చైతన్య స్థితి మార్పు కానీ ఒక్క రోజులో రాదు. రోజు రోజుకు అట్లా పెరుగుతూ ఉంటుంది. ప్రతి స్టెప్లో ఎంతో, ప్రతి రాయి అట్లా అంటిస్తూ ఉంటేనే పెద్ద గోడ అయ్యేది. అట్లానే చైతన్యం ఒక్కోటి ఒక్కోటి అట్ట పైకి వెళ్తానే ఉన్నప్పుడే మనం ఆ స్థితికి, అధిరోహణ స్థితికి వెళ్తున్నాం. అది సరిగ్గా ఉంటుందా లేదా, పడిపోతున్నాం మధ్యలో. ఎరుకుంటే చాలు, పడిపోతున్నామని ఎరుకున్నా కానీ మళ్ళీ లెగుస్తాం. ఎరుక లేనప్పుడు అసలు లేదు, ఇంకా ఎక్కడ పడ్డామో తెలియదు. అందుకని అధిరోహణ జరిగేటప్పుడు మనం చక్కగా ఎరుక కలిగి చక్కగా ఉండాలి. ఇది 6వ 7వ అది అధిరోహణ శక్తి కలగటం. తర్వాత అంతర్గ్రహ ఉనికి. ఇది అంటే అన్ని గ్రహాల్లో ఏకకాలంలో సంచరించగలిగిన ఉనికి కలిగి ఉండటం. ఇది ఎట్లా? అన్నిటికీ ధ్యానమేనండి పరిష్కారం. అన్ని స్థితుల్ని మనము అంతర్గ్రహ ఉనికి, అన్ని గ్రహాల మీద నన్ను అక్కడ తీసుకెళ్లారు, ఇక్కడ తీసుకెళ్లారని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆ గ్రహవాసులు వచ్చారు నన్ను తీసుకెళ్లారంటే నిజంగానే అది అబద్ధం కాదు. నన్ను అక్కడికి ఆ నక్షత్రలోకవాసులు వచ్చారు, వాళ్ళ గ్రహాన్ని తీసుకెళ్లారు అని అంటే నిజమే. అది నమ్మటానికి వీలు కలిగింది. అంతర్గ్రహ ఉనికి అనేది అన్ని గ్రహాల్లో సంచరించే స్థితి. మన శరీరం ఇక్కడే ఉంటుంది, శరీరంతో సంబంధం కాదు ఇప్పుడు నేను చెబుతుంది, ఆత్మతో సంబంధం. శరీరం ఇక్కడే ఉంటుంది. అంతర్గ్రహ ఉనికి అన్ని గ్రహాల్లో ఏకకాలంలో సంచరించగలిగిన శక్తి ఎవరికి ఉంటది? జ్ఞానికే ఉంటది. జ్ఞానికే ఉంటది. నన్ను ఒకసారి ప్లైడియన్స్ వాళ్ళ స్పేస్ షిప్ లో తీసుకెళ్లి వాళ్ళ గ్రహం అంతా తిప్పి, మనం గెస్ట్ కనుక మన ఇంటికి వస్తే అక్కడ విశేషాలన్నీ చూపిస్తామే. మా ఊర్లో ఇక్కడ ఇది ఉంది, అక్కడ మ్యూజియం ఉంది, అక్కడ పార్క్ ఉంది, అక్కడ ఏమన్నా కోట ఉంది, ఇవన్నీ చూపిస్తాం. అట్లానే మా టెక్నాలజీ ఇట్లా ఉంది, మేము ఇట్లా వ్యవసాయం చేస్తాం, ఇట్లా అన్ని మనం ఏదైతే చూపిస్తాం అట్లా అన్ని చూయించి 2-3 రోజులు అట్టి పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి భూమి మీద దించిపోయారు. నిజమా అబద్ధమా? ఎట్లా తెలిసింది అంటే, నేను అసలు ప్లైడియన్స్ అని నన్ను ఎట్ట అంటారు, నాకు అసలు ప్రేమ లేదు, నేను అసలు దానికి పనికొచ్చేవాడిని కాదు, మీరు ప్రేమమూర్తులు, నన్ను ప్లైడియన్స్ అంటారు ఏంటి అని అడిగితే, నా జీవితంలో జరిగిన 2 సంఘటనల్ని ఎప్పుడో నేను 7-8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన వాళ్ళు నాకు గుర్తు చేశారంటే, ఎంత జ్ఞానం, ఎంత వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు. నా 7-8 ఏళ్ల వయసులో జరిగిన సంఘటన గుర్తు చేసి, దాన్నే కదా ప్రేమ అనేది, లేకపోతే నీకేం పని అని చెప్పారంటే, ఈ అసలు ఆశ్చర్యంతో పాటు ఆనందం వేసింది. అంటే అంత ఇదిగా, అంత కీన్గా అబ్జర్వ్ చేస్తా ఉంటాం. అంతర్గ్రహ ఉనికి అంటే అది వెళ్ళాలి, తీసుకెళ్తారు, అందరిని తీసుకెళ్తారు. అంటే మనం దేనికి సంబంధించిన వాళ్ళు దాని దగ్గరకు తీసుకెళ్తారు. అంతర్గ్రహ ఉనికి అంటే మనం ఆ గ్రహాల్లో ఏకకాలంలో తిరగగలిగిన శక్తి అందరికి వస్తుందండి. ధ్యానములు చాలా మంది కూడా మేము యమలోకం వెళ్ళి వచ్చాము, అక్కడ యముడు ఇట్లా కాలుస్తున్నాయి ఇట్లా చెప్తా ఉంటారు. లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి, నాకు జన్మ తీసుకొని ఆత్మను చూశాను ఇట్లా చెప్తా ఉంటారు. ఇవన్నీ కరెక్టే. అంటే ఆ తలాల్లోకి వెళ్ళి సంచరించే శక్తి అంతర్గ్రహ ఉనికి అంటే అన్ని గ్రహాల్లో తిరగగలిగిన స్థితి. నెక్స్ట్ శని గ్రహముతో అనుసంధానం అవటము. అసలు శని అంటేనే భయం మనకి. శని గ్రహంతో అనుసంధానం అవటము ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎందుకు అని అంటే, శని గ్రహంలో ఉండేవాళ్ళు అత్యంత ఉన్నతమైన ఆత్మలు అంటారు.
ఆ ఆత్మలు ఏం చేస్తాయి అంటే, ఒక మానవుడు తన కర్మల్ని ఎన్నో తీసుకుని వస్తాడు భూమి మీదకి. ఆ కర్మలను అనుభవించడానికి భయపడి పారిపోతా ఉంటాడు. ఆ పారిపోయే వాడిని పట్టుకొని కూర్చోబెట్టి వాడి చేత ఆ కర్మలను అనుభవించేటట్టు చేసేవాళ్ళు వాళ్ళంటారు. ప్రతి కర్మని అనుభవించేటట్టు అంటే ఏడేళ్ళు ఏలినాటి శని అని, 21 ఏళ్ళు 7 సంవత్సరాల శని అని ఇట్లా పట్టి వాళ్ళని అనుభవించేటట్టు చేసి మనల్ని అంటే మన కర్మల రాహిత్య స్థితిని పొందించటానికి చేసే వాళ్ళు ఆ శనిగ్రహ వాసులు అంటారు. అంటే వాళ్ళు ఎవరు? అత్యంత ఉన్నతమైన శక్తి కలిగిన ఉన్నతాత్మలు. అక్కడ శనిగ్రహంలో ఉండేవాడు. వాళ్ళ స్థితిని మనము మన యొక్క కర్మలను అనుభవించకుండా పారిపోతాం. ఎందుకంటే భయం వేసి. ఇక్కడ తెచ్చుకునేటప్పుడు ఈజీగా తెచ్చుకుంటాం మూట, కానీ అనుభవించేటప్పుడు భయం వేసి శరీరం యాక్సెప్ట్ చేయక పారిపోదాం, చచ్చిపోదాం, ఇక నాకు ఇది ఇంతకంటే గత్యంతరం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ దూరంగా జరిగిపోతూ ఉంటాం. వాళ్ళని పట్టుకొని నువ్వు కర్మ అనుభవించాల్సిందే, పట్టుకొని అనుభవించి ఈ జన్మలోనే నువ్వు క్లియర్ చేసుకొని అని చెప్పి అనుభవింప చేసి మన పునీతులు చేసేవాళ్ళు వాళ్ళంట. అందుకని వాళ్ళతో అనుసంధానమై ఉండాలి, శని గ్రహంతో అనుసంధానమై ఉండాలి. పరమశివుణ్ణి కూడా శని పట్టుకుందండి. త్వరలో దూరాడు ఆయన, ఆ చెట్టు త్వరలో దూరి అయినా పట్టుకున్నారు. అంటే ఎవరైనా కానీ వాళ్ళ కర్మలు కనుక ఉంటే అది అనుభవించేటట్టు చేసి అంతా అయిపోయిన తర్వాత శని మహర్దశని ఒకటి ఇస్తారు మనకి. జాతకాలు వేసేటప్పుడు నాయన నీకు శని మహర్దశ జరుగుతుంది, ఓకే, నీకు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి, నిన్ను శని పట్టుకుంది ఏలినాటి శని ఇప్పటి వరకు ఉంటుంది, ఆ తర్వాత మహర్దశ ఉందని చెప్తా ఉంటాడు. అట్లా వెళ్ళి మన కర్మలన్నీ తీరిన తర్వాత మనకి ఒక మహర్దశని చూపించి వెళ్ళే గ్రహమే శని గ్రహం. అక్కడ ఎవరు ఉంటారు? ఉన్నత ఆత్మలు. వాళ్ళు మన కర్మలన్నిటినీ అనుభవించేటట్టు చేసి మన యొక్క జీవితాన్ని పునీతం చేస్తారు. కాబట్టి ప్రత్యేకంగా శని గ్రహంతో అనుసంధానమయ్యే స్థితి రావాలి. ఎప్పుడు? ఈ ఈ ఎసెన్షన్ అవ్వాలంటే. ఇక ఆఖరిది సూర్యగ్రహంతో అనుసంధానమయ్యే స్థితి. సూర్యుడితో. సూర్యుడు అంటే వేడి కదా, ఎన్నో వేల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది, అక్కడ ఎట్లా అనుసంధానం అవుతా అంటే ఆ సూర్యగ్రహంలో ఉన్న మాస్టర్స్ అట, వాళ్ళు మాస్టర్సేనంట. తన శరీరాల్ని నిప్పు కణికలాగా మార్చి ఈ ఆ సూర్యుడికి అనుసంధానమై ఉండే గ్రహాలన్నిటి మీద జీవం కోసము, ఆహార పదార్థాల కోసము, ఆ జీవానికి ఆహారము, నీరు, గాలి, వెలుతురు ఇవన్నీ సప్లై చేయటం కోసము వాళ్ళ యొక్క శరీరాల్ని నిప్పు కణికల్లాగా మార్చి వెలుగుతూ ఆ అన్ని గ్రహాల మీద జీవం ఉనికికి, జీవము చనిపోకుండా, అట్లానే వాళ్ళ ఆహారానికి పండించుకోవటానికి వీలుగా, వర్షాలు కురిపించటానికి, గాలి వీచటానికి, అన్నిటికీ ఆ ఉన్నత స్థాయిలో ఉన్న ఆ ఆత్మలు నిప్పు కణికల్లాగా మారి ఆ నిప్పు వేడికి మన జీవితాలని, అంటే ఒక చెట్టు పుష్పించాలన్నా, చెట్టు కాయగాయాలన్నా, చెట్టు మొలకెత్తాలన్నా ఆ వేడి అనేది ఉండాల్సిందే, చెట్టు బతకాలన్నా ఉండాల్సిందే. అట్లానే మనకు కావాల్సిన అన్ని ధాన్యాలు కానీ అన్ని వస్తువుల్ని ఆ భూమి నుంచి మనం తీసుకోవాల్సింది. అలా ఆ శక్తిని మనకి ప్రసరింపజేస్తారంట సూర్యగ్రహ వాసులు. అందుకని సూర్యుడితో అనుసంధానం అవ్వాలి. ఈ 9 లక్షణాలు గనక మనకు వస్తే కృతజ్ఞతతో మళ్ళీ ఈ సూర్యుడితో అందుకనే సూర్య నమస్కారాలు అనేవి వచ్చినాయి మనకి. ప్రతిరోజు సూర్యుడిని కృతజ్ఞత తెలియజేయాలి. సూర్య నమస్కారాలు మన పూర్వీకులు 11 సార్లు చేసేవాడు ప్రతిరోజు. శరీరము శుద్ధి అయ్యేది, ప్లస్ మనసు శుద్ధి అయ్యేది, తిన్న ఆహారం అరిగేది సూర్య నమస్కారాలు చేస్తే. ఇప్పుడు అంత టైము లేదు, చేసేవాళ్ళు లేరు. చేయమని చెప్పిన సూర్యుడికి నీటిని ఆర్గ్యుమెంట్లో ఇచ్చేవాడు. పొద్దున్నే లేచి సూర్య బింబానికి ఎదురుగా
ఆ కిరణాలకు ఎదురుగా నిలబడి అట్లా నీటిని వదులుతూ ఆ నీరు ఇట్లా బారుకు పడతా ఉంటే ఆ సూర్యకిరణాలు ఆ నీటిలో గుండా రిఫ్లెక్షన్ అయి 7 రంగులుగా మారి మన 7 చక్రాలకి ఎనర్జీని ఇస్తా ఉంటాయి. ఆ 7 రంగులే ఈ 7 రంగులు. ఆ 7 రంగులు ఏ వరుసలు అయితే ఉన్నాయో ఈ 7 రంగులు కూడా అదే వరుసలో. ఇంద్రధనుసు రంగులు ఏ వరుసలో అయితే ఉన్నాయో మన చక్రాల రంగు కూడా అదే వరుసలో ఉన్నాయి. అదే 7 రంగులు, ఇదే 7 చక్రాలు. అవి పూర్తిగా ఎనర్జిటైజ్ అయి శక్తిని స్వీకరించి ఆ శరీరం బ్రహ్మాండంగా తయారవుతాం. అందుకని మన పూర్వీకులకు అన్ని తెలుసండి. అందుకనే సూర్య నమస్కారాలు వచ్చినాయి. ఈ సూర్యుడితో అనుసంధానం, సూర్య భగవానుడికి ప్రతిరోజు దండం పెట్టుకుంటారు చాలా మంది ఇప్పటికి కూడా. ఆ సూర్య భగవానుడితో అనుసంధానం అవటం లాస్ట్ది. ఈ 9 గనక మనకు లక్షణాలు గనక మనకు వస్తున్నవి అంటే మనము భూమితో పాటు అసెండ్ అవుతాము. ఇది వాళ్ళు మనకు చెప్పింది. ఓకే, టైం కూడా అయిపోయినట్టు. ఓకే.